లీకేజు విద్యా వ్యవస్థలో సంస్కరణల వివాదంపై కేంద్ర ప్రభుత్వానికి కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులకు మధ్య జరిగిన కీలక చర్చలు జరిగాయి. కాన్స్టిట్యూషన్ క్లబ్ వేదికగా సుమారుగా గంటన్నరకు పైగా సాగిన ఈ భేటీ అత్యంత ఉత్కంఠ వాతావరణంలో సాగింది. ఈ సమావేశం ముగిసిన అనంతరం కేంద్ర మంత్రులు, సీజేపీ ప్రతినిధులు కాన్స్టిట్యూషన్ క్లబ్ నుండి బయటకు వెళ్లారు. ఈ చర్చల్లో ప్రభుత్వం తరఫున కేంద్ర హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర సహాయ మంత్రి జితేందర్ సింగ్ హాజరవగా సీజేపీ తరఫున సీనియర్ ప్రతినిధి సౌరవ్ దాస్ నాయకత్వంలోని బృందం పాల్గొన్నారు. చర్చల సందర్భంగా నీట్ పరీక్షల నిర్వహణలో వైఫల్యాలు, పేపర్ లీకేజీలు, విద్యా వ్యవస్థలో నెలకొన్న పలు లోపాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ మేరకు సీజేపీ తరఫున కేంద్ర ప్రభుత్వానికి లిఖితపూర్వక ప్రతిపాదనలు సమర్పించారు. ఈ సమావేశంలో సీజేపీ ప్రధానంగా 3 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచింది. నీట్ పేపర్ లీకేజు, విద్యా వ్యవస్థ వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని సీజేపీ తీవ్రంగా పట్టుబట్టింది. బాధిత విద్యార్థుల కుటుంబాలకు తగిన న్యాయం చేయాలని, విద్యాశాఖలో పారదర్శకత పెంచేలా సమూల సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే నీట్ పేపర్ లీక్ తో ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకి 1 కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని, విద్యార్థులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయకూడదు అని డిమాండ్ చేశారు. సీజేపీ సమర్పించిన ప్రతిపాదనలపై స్పందించిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఈ అంశాలను ఉన్నత స్థాయిలో చర్చించి సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే మంత్రి రాజీనామా డిమాండ్, ఇతర అంశాలపై స్పష్టమైన హామీ లభించే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని సీజేపీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరొకసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుపై కేంద్రం తూటాలు పేల్చుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులంతా శాంతియుతంగా నిరసన చేస్తున్నారని, వారి డిమాండ్లలో ఎలాంటి తప్పు లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి అని కోరారు. सरकार ने कहा, आप बोल रहे हो कि पैलेट गन लगी है, मगर मैं ये समझाना चाहता हूं पैलेट गन कब लगी है। पैलेट गन तब लगी है जब मेरे भाई हिंदुस्तान का तिरंगा लिए, हिंदुस्तान का तिरंगा लिए ऐसे पीसफुल प्रोटेस्ट कर रहे। सरकार ने कहा है कि कोई पैलेट गन यूज नहीं हुई। कहा है ना, ये देखिए, ये है पैलेट गन, इसको कहते हैं पैलेट गन, इसको कहते हैं पैलेट गन। इनकी आंख से इनको दिखाई नहीं दे रहा है। तो ये हमारे फ्यूचर है हिंदुस्तान। ऐसे हजारों युवाओं पर पैलेट गन चलाई गई है, लाठी चलाई गई है, मारा गया है, पीटा गया है। और ये क्या कर रहे हैं? पीसफुल प्रोटेस्ट कर रहे हैं। क्यों कर रहे हैं? इनका पेपर लीक हुआ है। इन्होंने पुलिस का एग्जाम किया, मेहनत की, सालों मेहनत की, और फिर एक दिन इनको बताया गया कि भैया पेपर लीक हो गया है, आपके पास 60-70 लाख रुपए नहीं है, जिसके पास है वो पेपर खरीद के चला गया। आप बोल रहे हो कि पैलेट गन लगी है।
ఇదిలా ఉండగా సోనం వాంగ్చుక్ పై కాంగ్రెస్ సీజేపీ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ ఉద్యమం వాంగ్చుక్ది కాదు, ప్రతిపక్షాలది కాదు, ఇది దేశ యువత చేసే ఆందోళన అని సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు. ఇది దేశం మొత్తానికి సంబంధించిన ఉద్యమమని వ్యాఖ్యానించారు. విద్యార్థులకు న్యాయం జరగకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కాంగ్రెస్ సీజేపీ ప్రతినిధులు హెచ్చరించారు.